హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచిగా చేప ముక్కలు కడుక్కున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, సాల్టు, మెయిన్గా ఆయిల్, కారం, ఇంకా ఫిష్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి 10 to 15 మినిట్స్. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న చేప ముక్కలకు తగ్గట్టుగా పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే నేను. సో వాటినైతే నేను మిక్సీ చేస్తున్నాను. ఎందుకంటే పేస్ట్ లాగా వాడితేనే గ్రేవీకి బాగుంటుంది కదా అని చెప్పి. సో తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం పోసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, మిరియాలు, లవంగాలు, ఆకు, చెక్క ఇవి వేసుకున్నాక తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక అది కొంచెం కొంచెం బ్రౌనిష్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి మంచిగా. సో ఈ పేస్ట్ అంతా కొంచెంసేపు మంచిగా వేయించాలి. చూడండి అలా బ్రౌనిష్గా మారేంత వరకు వేయించుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టాను. తర్వాత తీసేసరికి చూడండి ఎట్లా అయిందో. తర్వాత ముందుగా నానబెట్టుకోవాలండి చింతపండు. నేనైతే మర్చిపోయాను చెప్పడం. చింతపండు నానబెట్టుకున్నది అందులో వేయాలి. మనకి ముక్కలకు తగ్గట్టుగా పులుసు ఎంత కావాలో అనేది చూసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో సాల్టు, కారం, ధనియాల పొడి వేస్తున్నా. ఎందుకంటే మ్యారినేట్ చేసుకున్న దాంట్లో తక్కువగా ఉంటే ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి, లేదంటే సరిపోదన్నమాట. సో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసినాక మంచిగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఆ పులుసు అనేది కొంచెంసేపు మగ్గాలన్నమాట. ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ దగ్గర వరకు మగ్గించాలి. మగ్గించినాక కొంచెం వాటర్ తగ్గినట్టు అవుతాయి చూడండి, కనిపిస్తున్న విధంగా తగ్గాక మనం మ్యారినేట్ ఫిష్ పీసెస్ని అయితే యాడ్ చేయాలన్నమాట. అందులో వేసినాక అలా మగ్గించాలి, మూత పెట్టుకోవాలి. తర్వాత చెక్ చేయాలి, అంటే వాటర్లో సాల్టు, కారం ఇవన్నీ సరిపోయే లేదంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సాల్ట్ తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ కారం అయితే ఇప్పుడే చేసుకోవాలి. లేదంటే సాల్టు దించే 10 మినిట్స్ ముందైనా యాడ్ చేసుకోవచ్చు. కారం అలా యాడ్ చేస్తే పచ్చి కారం వాసన వస్తుంది కదా, స్మెల్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ముందే కారం అవన్నీ చెక్ చేసుకో. సో సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. చూడండి ఇట్లా కొంచెంసేపు మగ్గినాక ఈ కలర్లో వచ్చేసింది, రెడీ అయిపోయింది. నేను బగారా, ఫిష్ ఫ్రై, ఇంకా ఫిష్ పులుసు కూడా చేశాను. మా హస్బెండ్కి అయితే సర్వ్ చేశాను. ఆయన టేస్ట్ చెప్పమంటే సూపర్ అని చెప్పారు అంతే.